అందుకే నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారో ఒక్క ముక్క అర్థమైతలేదు. నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఒక 3 గంటలు మాట్లాడడం జరిగింది. అందులోకి వెళ్ళి కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చినాను. అది మీరు చూసాక ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనాలనుకుంటారో కామెంట్ రూపంలో ఇక మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇంకా లేట్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేది విన్నాం. సార్ స్టార్ట్ చేయండి. ఇంకా కొలంబోలో మ్యాచ్ ఆడుతా అంటే ఈయనకి ఏం స్వామి నాకు రీసెంట్గా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ గురించా? ప్రైవేట్ ఫ్లైట్ లో కొలంబోకు పోయి మ్యాచ్ చూస్తాడు. ఈ టీవీ చూస్తే కనపడదా మ్యాచ్? అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటా ఉన్నారంటే రీసెంట్గా జరిగిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కి నారా లోకేష్ గారు శ్రీలంకకి వెళ్ళి చూడడం జరిగింది. అరే అక్కడికి వెళ్ళి ఆ మ్యాచ్ చూడడం ఎందుకు, టీవీలో చూస్తే సరిపోయింది కదా, నేను కూడా టీవీలో చూసాగిడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు నారా లోకేష్ గారికి చాలా ఫరక్ ఉందండి. అదేంటో ఈ వీడియో లాస్ట్ వరకు చూసే వాళ్ళకి అర్థమవుతుంది. అసలు విషయానికి వస్తే ఎవరైనా విదేశాలకు వెళ్ళాలి ఇట్లని చెప్పనుకుంటే వాళ్ళ దగ్గర పాస్పోర్ట్ అనేది ఉంటుంది. అది నారా లోకేష్ గారి చేతిలో ఉంది. ఆయనే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటా ఉన్నాడు, ఆయన సొంత పైసలతో ఖర్చు చేసుకుంటా ఉన్నాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పోయింది ఏందో అర్థమవుతలేదు. మరి జగన్ విషయం ఏంటి? ఈయన లండన్ పోవాలంటే ఈయన పాస్పోర్ట్ వచ్చేసరికి కోర్టులో ఉంది, పర్మిషన్ జడ్జి దగ్గర ఉంది, పిటిషన్ లాయర్ దగ్గర ఉంది. అంతేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవాలన్నా సోను లేని అమాయకుడు మరి ఇంకా ఎట్లా బుక్ చేసుకుంటాడు చెప్పండి? అంతేందుకు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఒకటి నేర్చుకోవాలి. ఇంట్లోనే ఉండి అన్ని కార్యక్రమాలు ఎలా చేసుకోవాలో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలా, ఎవరైనా తిరుమలకి వెళ్ళి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇంటి వెనకాల సెట్టేసి తిరుమల సెట్టేసి అక్కడుండి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అంత తెలుగున్నది మన జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ విషయంలో నారా లోకేష్ గారికి ఏదైనా ఇంట్లో ఉండే చేసుకోవాలి, అంత దూరం ఎందుకు వెళ్తా ఉన్నావు ఇట్లని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. పాస్పోర్ట్ అయిందే, డబ్బులు అయిందే, వెళ్ళేది ఆయనే. మరి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన నొప్పి ఏంటో అర్థమవుతలేదు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఏదేమైనా సరే మీకు పబ్జీ ఆడడం వచ్చు, క్రికెట్ గురించి జీరో నాలెడ్జ్, ఇండియన్స్కి సపోర్ట్ చేయడం రాదు, క్రికెట్ ఆడే వాళ్ళకి సపోర్ట్ చేయడం రాదు. ఎందుకంటే మీకు ఇదంతా సోది? నారా లోకేష్ గారు యాడికి వెళ్తే మీకేంది? మీరు సపోర్ట్ చేయకుండా ఇంట్లో ఉండి కూర్చున్నామా, ఇంట్లో గట్టిగా తిని మ్యాచ్లు తీసుకున్నామా, ఇంట్లో ఉండి పబ్జీలు ఆడుకున్నామా, ఇదంతా చేసుకోక లోకేష్ గారు వెళ్ళిన దాని గురించి కామెంట్ చేయడం అవసరమా? ఆ లోకేష్ గారు ఈయన గురించి ఒక ట్వీట్ పెట్టారు, ఒకసారి చూద్దాము, ఆ తర్వాత మళ్ళీ మనం వీడియోలోకి వద్దాము. ఈ వైసీపీ పార్టీ వాళ్ళు లోకేష్ గారి మీద పెట్టిన ఫోకస్ వాళ్ళ పార్టీ మీద పెట్టుంటే 11 సీట్ల కంటే ఎక్కువనే వస్తుండే. ఒకసారి చూడండి, కొలంబోలో జరిగిన భారత్ పాక్ క్రికెట్ మ్యాచ్కి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు ప్రభుత్వ ధనం ఆయన పైసలతో పోయిందని చెప్పి ఆయన అంటా ఉంటే వీళ్ళు ప్రభుత్వ పైసలతో పోయిరిగిడని చెప్పి అంటా ఉన్నారు. ఇక్కడ చూడండి, లోకేష్ గారు మొఖాలు పగిలిపోయేలాగా ఒక ట్వీట్ ఇచ్చారు. ఫ్లైట్ టికెట్ నాదే, మ్యాచ్ టికెట్లు నాదే, నా దుడ్లతో నేను మ్యాచ్ చూస్తేని, నీ దుడ్లతో ఏమైనా చూస్తున్నా ఏంటి ఇట్లని చెప్పి పగిలిపోయేటట్టు ఒక ట్వీట్ వేశారు. అదంతా పక్కన పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారు పాపం రోజు రోజుకి ఏ విధంగా మారిపోతా ఉన్నాడో అర్థమవుతలేదు. ఏది పడుతుంది మాట్లాడేస్తే అందరూ మీకు మళ్ళా ఫ్రీగా ఉండొద్దు, అందరూ మీకు మళ్ళా ఇంట్లోనే ఉండి అన్నీ చేసుకోద్దు. అంతెందుకు స్వామి, తిరుమల సెట్టునే నువ్వు ఇంటి వెనకాల వేసుకున్నావు అంటే ఇంకా చూడు చాలాసార్లు గట్టిగా వేసుకున్నారు, ఇంకా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లా. ఆ ఎక్స్ప్రెషన్ చూడండి, బా క్రికెట్ అభిమానివే అనుకో, టీవీ చూస్తే కనపడతా. నేను కూడా నిన్న టీవీలోనే చూసిన మ్యాచ్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తా అంటే నాకు ఒక సామెత గుర్తుకొస్తుంది. పచ్చ కామర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. ఒక క్రికెట్ గురించి తెలియనోడికి, ఒక ఇండియన్ మ్యాచ్కి సపోర్ట్ చేయనోడికి ఇంకా లోకమంతా గట్లనే ఉంటుంది. ఇక నేనైతే ఎట్లానో క్రికెట్ మ్యాచ్ నాకు తెలియదు, ఇండియన్స్కి నేను ఎట్లాగనో సపోర్ట్ చేయను, ఇక వేరే వాళ్ళు ఎట్లా చేయాలి, నేను నాకులాగానే సైలెంట్గా కూర్చోవాలా, నాకులాగానే మూసుకొని కూర్చోవాలా ఇట్లని చెప్పి ఉన్నట్టుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మారండి. నారా లోకేష్ గారు ఇండియా మ్యాచ్కి సపోర్ట్ చేయడానికి వెళ్తే నువ్వు వెనకాల నుండి సపోర్ట్ చేయాల్సింది పోయి ఒక మంత్రి, మా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన మంత్రి ఆడికి పోయి సపోర్ట్ చేస్తా ఉన్నాడు గిట్లని చెప్పి నువ్వు మాట్లాడాల్సింది పోయి ఎందుకు పోతా ఉన్నావు, ప్రభుత్వ డబ్బులు ఖర్చు చేస్తా ఉన్నావు గిట్లని చెప్పి అంటున్నావు. లోకేష్ గారు ఏమో నా సొంత పైసలతో పోయినా, నా పాస్పోర్ట్ మీద పోయినా గిట్లని చెప్పి ఆయన అంటా ఉన్నాడు. జగన్ గారి పాస్పోర్ట్ వచ్చేసరికి కోర్టులో ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు యాడికి వెళ్ళాలన్నా వాళ్ళ పర్మిషన్, వీళ్ళ పర్మిషన్, వీళ్ళ నెంబరు, వాళ్ళ నెంబరు, పెద్ద సోదు ఉంటుంది. కాబట్టి ఈయన అన్నీ కూర్చొని ఇంట్లో కూర్చొని టీవీ చూస్తాడు. అదంతా పక్కన పెట్టేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారు స్త్రీ శక్తి పథకం గురించి ఒకటి మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి చూడండి. ఇప్పుడు స్త్రీ శక్తి పేరుతో చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళకు ఇప్పటికే ఈ ఒక్క స్కీమ్ ద్వారానే బాకీ 54,000 రూపాయలు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, స్త్రీ శక్తి పథకం అనేది ఫ్రీ బస్సు పథకం అండి. అంటే మహిళలు ఫ్రీగా బస్సులో వెళ్ళే పథకం అది. దాన్ని తీసుకొచ్చి మహిళలకి 54,000 ఇవ్వాలి ఇట్లని చెప్పంటారేంటి మీరు? జగన్మోహన్ రెడ్డి గారు, నేనేమంటా ఉన్నానంటే మీరు సీఎంగా అవుతారు, ఏదో ఒక రోజు అవుతారులేండి, ఎప్పుడో ఒకసారి అవుతారు. ఆ రోజున ఈ పథకాలన్నీ తీసుకొచ్చి జనాల ముఖాన వేయండి. అప్పుడు మీరు పైసలు, మీరు సంపాదించుకున్న పైసలా లేకుండా మీరు దోచుకున్న పైసలా అన్ని జనాలకి ఇచ్చేయండి. స్త్రీ శక్తి పథకము ఫ్రీ బస్సు పథకము. పాపం జగన్మోహన్ రెడ్డి గారికి ఆ స్క్రిప్ట్ రాసి ఇచ్చేటోళ్ళు సరిగ్గా చూసి రాయండి.
పాపం ఆయనకేం చదవనికి రాదు, మీరేమో రాయనికి రాదు. పాపం ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారిని డౌన్ చేస్తా మాట్లాడతారు. అరే నిన్న 3 గంటలు పెట్టిన ప్రెస్ మీట్లో ఎన్నో తప్పులు ఉన్నాయి, ఎన్నో తప్పులు. వెతుకుతే తప్పులు దొరుకుతాయి. ఏంటండి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిసారి డౌన్ చేస్తూ ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చెప్తా ఉన్నాను, మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఎవరికైనా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి తెలుసుకోండి. స్త్రీ శక్తి పథకం అనేది ఫ్రీ బస్సు పథకం. అంటే మగోళ్ళు మీరు ఎక్కితే అవ్వదమ్మా, చీరలు కట్టుకొని పోతే ఎక్కుతారు. అది ఓకే, అర్థమైందా? సూపర్ 7 లో మరొక హామీ, మరో ముఖ్యమైన హామీ 50 ఏళ్ళకి పెన్షన్. జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడే మాటలకి మీకు ఒక దండం అండి. ఉన్నది సూపర్ 6 అయితే మీరు సూపర్ 7 యాడికెళ్ళి తీసుకొచ్చారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అయ్యాక ఆ సూపర్ 7 అనేది యాడ్ చేసి ఆగిటని చెప్పంటారా? సరే ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వండి అయ్యా. మీరు మాట్లాడే మాటలు ఏది క్లారిటీ లేకుండా మాట్లాడేస్తారు. ఈ వైసీపీ కార్యకర్తలు మళ్ళీ సూపర్ 7 వచ్చింది, ఆ స్త్రీ శక్తి గురించి మాట్లాడిండు, నారా లోకేష్ గారు శ్రీలంకకి ఎందుకు వెళ్ళాడు గిటని చెప్పి అనవసరమైన క్వశ్చన్లు అడుగుతూ ఉన్నారు మీ వాళ్ళు. ఏది తెలియదు, మీకే తెలియదు, మీ కార్యకర్తలు ఆడికెళ్ళి తెలుస్తుంది చెప్పండి. సూపర్ 7 అంట, స్త్రీ శక్తి పథకం అంట, జగన్మోహన్ రెడ్డి గారు అంట, అదంట ఇదంట, ఏంది ఇది? సరే అదంతా పక్కన పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నా సైడ్ నుంచి మీకు పర్సనల్గా ఒకటి అడుగుతా ఉన్నాను. తిరుమల లడ్డు కేసులో ఎవరైతే మీ వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఉన్నారో మీరే వాళ్ళని అప్పగిచ్చేస్తే ఈ కూటమి ప్రభుత్వానికి మీ పార్టీ మీద రెస్పెక్ట్ అనేది కొంచెం పెరుగుతుంది. ఒకవేళ మా పార్టీకి సంబంధించిన వాళ్ళు అసలు ఎలాంటి తప్పు లేదు అంటే తప్పు చేసింది మీ పార్టీ వాళ్ళే, మేము ఏం తప్పు చేయలేదు గిట్లని చెప్పి మళ్ళీ కూటమి ప్రభుత్వం మీద ఆ హెరిటేజ్ సంస్థ మీద మీరు అన్ని కేసులు అన్ని మాటలు మాట్లాడారనుకో, ఆ దేవుడు క్షమించిన ఈ కూటమి ప్రభుత్వం అసలు వదులుతలా. మీ వైసీపీ పార్టీలో తిరుమల లడ్డు కేసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు అప్పచెప్పేస్తే జగన్మోహన్ రెడ్డి అనేటోడు నిజాయితీడు, ఇగో వాళ్ళ పార్టీలో తప్పు చేసిన వాళ్ళందరినీ ఇగో జైలు పట్టిస్తా ఉన్నాడు ఇటని చెప్పి జనాల్లో ఒక ఆదరణ పెరుగుతుంది. మీరు అవన్నీ చేయకుండా ఏమో పార్టీ ఏమైనా పర్లేదు, మేము మాత్రం హెరిటేజ్ సంస్థని కూటమి ప్రభుత్వాన్ని ప్రతిసారి డౌన్ చేస్తా మాట్లాడతాము, అసెంబ్లీలోకి వెళ్ళి అరుస్తాం గిట్లని చెప్పి అనుకున్నారు అనుకో, ఇంకా ఎవరు వదిలేటట్లు లేదు. సో ఈయన మాట్లాడిన మాటలు ఏది కూడా సీరియస్గా తీసుకోకండి. నిన్న 3 గంటలు ఎంతో మాట్లాడిండు, మీమర్స్కి ఫుల్ కంటెంట్ ఇచ్చేసి వెళ్ళిపోయిండు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే అది మీమర్ల కంటెంట్ గిట్లని చెప్పి చాలామంది మాట్లాడతారు. సో ఇదండి ఈ వీడియో గిట్ల మీకు ఇట్లా అనిపించిందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.